హలో ఫ్రెండ్స్, ఈరోజు ఇంట్లో ఒక్కనే ఉన్నా. దాంతో వంట ఏం చేసుకోవాలని చూస్తే ఇంట్లో ఓన్లీ బెండకాయలు ఉన్నాయి. ఏం చేయాలి, బెండకాయ కూర మనకి ఎట్లా చేయాలో తెలియదా. వెంటనే ఏం చేసిన, యూట్యూబ్ ఓపెన్ చేసి బెండకాయ గురించి ఇట్లా సెర్చ్ చేస్తే ఇది ఒకటి వెళ్ళింది. దాన్ని చూస్తే బాగా అనిపించింది సున్నికి. చూద్దాం మనం ట్రై చేద్దామని చెప్పి బెండకాయలు అయితే తీసిన, మంచిగా కడిగి వాటిని ఒక పొడి బట్టతోటి మంచిగా క్లీన్గా తుడిచి పెట్టుకొని మెల్లగా ఒక మంచి పెద్ద కత్తి పట్టుకొని అన్నీ ఇట్లా మీడియం సైజులో కట్ చేసుకొని ఇవన్నీ ఒక సైడ్కి పెట్టుకొని మళ్ళీ ఒకసారి అందులో ఏమైనా పుచ్చులు అవి ఉన్నాయని కూడా చెక్ చేసుకున్నాం. మళ్ళీ లేకపోతే ఒక్కటి రెండు పుచ్చులు వచ్చినా మొత్తం కూర మొత్తం చెడిపోతుంది. తర్వాత టమాటాలను ఇట్లా మీడియం సైజులో కట్ చేసుకొని ఐటమ్ మిక్సీలో వేసి గ్రైండ్ చేసినాక ఇట్లా ప్యూరీ లెక్క వచ్చింది. దీని ప్యూరీని పక్కకి పెట్టేసుకున్నా. తర్వాత 4 పచ్చికాయలు తీసుకున్నా. ఐటమ్ ఇట్లా నిలువలో కట్ చేసిన, అందులో వీడియోలో చూపించినట్టు చేసి అవన్నీ పక్కకి పెట్టుకొని ఇక పెనం మీద బాండి పెట్టి దీంట్లోనే చేద్దాం అనుకున్నాం కాబట్టి ఇది పెట్టిన. దాంట్లో ఆయిల్ కొంచెం ఎక్కువనే పోసిన, బెండకాయలు నేయించాలి కాబట్టి. ఇక కొంచెం ఆయిల్ వేడెక్కినాక దాంట్లో బెండకాయలు వేసి ఇట్లా మెల్లగా కలుపుకుంటా అయితే మళ్ళా వేయించుతున్నాను అన్నమాట. అయితే మధ్యలో మూత పెట్టి కొద్దిసేపు ఉంచిన తర్వాత మెల్లమెల్లగా దగ్గరికి అవుతున్నాయి, అంటే మంచిగా అవుతున్నాయి. వేయినట్టు మనకి తెలుసు అంటే కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. ఇంకోటి ఆ జిగురంతా పోయి కొంచెం చూడడానికి బెండకాయలు అంటే జిగురు అదే మనకు నచ్చదు. అది పోయేటట్టు వేయించిన తర్వాత ఇట్లా సపరేట్ ఒక గిన్నెలోకి తీసుకుని చూడండి, జిగురు ఉందా ఏమన్నా మంచిగా సపరేట్ జిగురు లేకుండా మంచిగా ఉంది. ఇట్లా ఫ్రై చేసుకుని ఒక పక్కకు తీసి పెట్టుకున్నాం. తర్వాత ఇప్పుడు ఉన్నది ఆ నూనె ఒక పచ్చికాయలు వేసిన, ఇల్లు తాలింపు గింజలు వేసిన, కరివేపాకు వేసి ఐటెం కొంచెం వేయిస్తున్నా. కొంచెం అవి వేగినాక దాంట్లోకి ఇక చూడు మంచిగా వేగిన తర్వాత దాంట్లో ఆనియన్స్ వేసి ఐటెం కూడా మంచిగా కలిపిన మొత్తం కూడా కలిపి కొద్దిసేపు అది కూడా వేగనియాలి. వేగిన తర్వాత కలర్ కొంచెం చేంజ్ అయినాక మనకి ఆటోమేటిక్గా పచ్చివాసన పోయేటట్టు చేసి ఇంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దాన్ని కూడా మంచిగా కలిపి పచ్చివాసన పోయినట్టు చేసి ఇంత పసుపు వేసిన తర్వాత కొద్దిసేపు ఎక్కువసేపు వేయలేదు. పసుపు వేసిన తర్వాత కొద్దిసేపు వేగిన తర్వాత ఈ టమాటా ప్యూరీ ఉంది కదా, దాంట్లో వేసుకున్నాయి. దాంట్లో గుమ్మరిచ్చి దాన్ని మళ్ళీ ఒకసారి మొత్తం కిందికి మీదకి మొత్తం కలిపిన తర్వాత మూత పెట్టి కొద్దిసేపు ఉంచిన తర్వాత కొంచెం అది ఉడుకుతుంది అన్నట్టు. అంటే టమాటా ప్యూరీ కూడా మొత్తం ఆ నూనెలో ఉడుకుతుంది. అట్లా ఉడకబెట్టిన తర్వాత ఇక మనకు కావాల్సినంత కారం నేనైతే 2 చెంచాల మీద వేసుకున్నా. తర్వాత కొంచెం గరం మసాలా వేసుకున్నా. ఉప్పు కూడా ఆ కారానికి తగ్గట్టు ఉప్పు వేసుకొని మొత్తం దాన్ని మళ్ళీ ఒకసారి కిందికి మీదకి వేస్తే మొత్తం కలిపిన. అంటే కారం ఉప్పు అంతా ఆ టమాటా ప్యూరీ ఆనియన్స్కి అంతా మొత్తం పట్టాలి కదా. అట్లా వచ్చింది. కొద్దిసేపు ఉంచి తర్వాత దాంట్లో వాటర్ పోసుకున్నాను. ఎందుకంటే అట్నే గట్టి ఉంటే అడుగు పడుతుంది. వాటర్ పోసుకుంటే ఏమైతే అంటే అదంతా మంచిగా ఉడుకుతుంది అన్నట్టు. అట్లా మంచిగా వాటర్ పోసుకొని మొత్తం ఒకసారి మళ్ళీ కలిపి మూత పెట్టుకొని కొద్దిసేపు అయినాక చూస్తే కొంచెం ఆయిల్ పైనకి తేలుతూ కనబడుతుంది కదా. ఇట్లా కనబడ్డప్పుడు దాంట్లోకి కొంచెం పెరిగేసిన, అంటే ఆ వీడియోలో కూడా పెరిగేసింది కదా, నేను నా సొంతంగా ఏం వేస్తలేను. అట్లా పెరిగేసిన తర్వాత మంచిగా కలుపుకున్నా. కాకపోతే ఇది చేసిన చిన్న పొరపాటు ఏంటంటే పెరుగు ఫస్ట్ బయట ఇట్లా అంటే మంచిగా మొత్తం గిలకొట్టి వేస్తే బాగుండేనేమో. ఎందుకంటే తెల్లగా అట్లా కనబడ్డది నాకు, అందుకని ఇట్లా అనుకుంటున్నా. అది కొంచెం ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు మొత్తం ఈ వేయించిన బెండకాయలు పక్కకి పెట్టుకున్నాం కదా, అవి దాంట్లో వేసి మొత్తం కిందికి మీదకి కలిపి దాన్ని ఒక రెసిపీ టైప్ చూడండి మొత్తం కలిపి పెట్టుకున్నా. ఇట్లా మొత్తం కిందికి మీద మొత్తం కలవాలన్నట్టు. ఇక బెండకాయలు కలిసిన తర్వాత మళ్ళీ మూత పెట్టి కొద్దిసేపు అయిన తర్వాత మళ్ళీ వాటర్ పోసిన, అంటే మళ్ళీ అడుగు పట్టడానికి వస్తుంది అన్నట్టు. వాటర్ పోస్తే కొంచెం ఆ బెండకాయలు అదంతా ఉడికి దగ్గరికి అవుతుంది అన్నట్టు. దగ్గరికి అయ్యి
మొత్తం ఆ బెండకాయలకు ఆ మసాలా ఆ టమాటా ప్యూరీ అంతా పట్టి మంచి ఒక టేస్ట్కి వస్తుంది. ఆ విధంగా చేసిన తర్వాత ఇక చూడండి మొత్తం ఉడికేసింది. ఇప్పుడు ఇక చూడండి చూడనీకి ఎట్లుందనేది మీరే చూడండి. మీకు మంచిగా అనిపిస్తే కామెంట్లో చెప్పండి.